చూస్తాము అండ్ తక్కువ ధర ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం ఆ వస్తువు కొనుక్కుంటాం. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అలా కాదు. తనకి ఎక్కడ గిట్టుబాటు ఉంటుందో, తనకి ఎక్కడ లాభం చేకూరుతుందో అక్కడ మాత్రమే తను కొనుగోలు అనేది వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే విద్యుత్ పరికరాలకు సంబంధించి మనం మాట్లాడినట్లయితే కనుక విద్యుత్ పరికరాలు అంటే తెలంగాణతో పోల్చితే ఏపీలోనే ఎక్కువ మొత్తం వెచ్చించి కొన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా నార్మల్గా అంటే మామూలుగా లెక్కల ప్రకారం చూస్తే 4,500 కోట్ల వరకు సో ఇక్కడ ఎక్కువగా కొన్నట్టు తెలుస్తుంది. ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఇంకా ఎక్కువగానే బయటపడుతున్నాయి దీనికి సంబంధించి. మీరు అంటున్నట్టుగా 4,500 అవినీతి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంకా లోతులోకి మీరు అంటున్నట్టుగా వెళ్తే 6,000 వరకు అది ఉండొచ్చు అన్నట్టుగా తెలుస్తోంది. ఏ విషయంలోనైనా ఏ కొనుగోళ్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే విధంగా చేసిందనే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. చూస్తే ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మంచి నాణ్యత ఉండి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో చూసి కొంటారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనకు ఎక్కడ ఎక్కువ గిట్టుబాటు అవుతుందో అక్కడే విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయించారు. గత 5 ఏళ్ల కాలంలో జగన్ సర్కార్ కొనుగోలు చేసిన విద్యుత్ పరికరాలు తెలంగాణలో కొనుగోలు చేసిన వివరాలను పోల్చి చూస్తే 4,500 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ప్రాథమిక పరిశీలనే. లోతులోకి వెళ్తే అవినీతి 6,000 కోట్లపైనే ఉంటుందని విద్యుత్ ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా తీగలు, పాలిమర్ పెయిన్ డిస్క్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు, వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ల కొనుగోళ్లలో 2 రకాల దోపిడీలు సాగించినట్లు తెలుస్తోంది. ఒక్కో పరికరం రేటును దాదాపు 3 పెంచి ఒక ఎత్తు అయితే ఆ పరికరాన్ని ఒకే కంపెనీ నుంచి కొనడం మరో ఎత్తు. ధరల మాయాజాలం, కొనుగోలులో అక్రమాలు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఏ స్థాయిలో ఎవరు ప్రశ్నించేవారు లేరు. ఎందుకింత ధరలు పెట్టి కొన్నారు అని నిలదీసేవారే లేరు. కొనండి, మన కంపెనీల నుంచి ఎక్కువ ధర పెట్టైనా కొనండి అని పెద్దలు ప్రోత్సహించారు. ఈ క్రమంలో భారీ ఎత్తున కమిషన్లు దండుకున్నారు. ఫలితంగా ఇటు సర్కార్ ఖజానాకు అటు వినియోగదారుడి జేబుకు కూడా భారీ చిల్లు పెట్టారు. ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఉండడంతో కొందరు అధికారులు రెచ్చిపోయారు. కమిషన్లు, రెగ్యులర్ వసూళ్లతో అక్రమాలు సాగించారు. జగన్ సర్కార్ గత 5 ఏళ్ల కాలంలో విద్యుత్ డిస్కంల ద్వారా భారీగా పనులు చేయించింది. కొత్త లైన్లు, పాత లైన్ల పునరుద్ధరణ, మెయింటెనెన్స్ పనులు చేపట్టింది. ఈ పనులకు ప్రధానంగా స్తంభాలు, విద్యుత్ సరఫరా చేసే కేబుల్స్, విద్యుత్ నియంత్రణకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్ కొనుగోలు చేశారు. వీటికి గాను గత 5 ఏళ్ల కాలంలో 13,000 కోట్లపైనే డిస్కంల ద్వారా ఖర్చు చేశారు. అయితే ఇక్కడ అవినీతికి తెరలేపారు. 2010 ఖరీదైన 11 kV 5 KS పాలిమర్ పిన్ను 411 రూపాయలకు కొనుగోలు చేశారు. దాని సర్వీస్ కాంట్రాక్ట్లో భాగంగా అమర్చే అవకాశం ఉన్నా దానికి కూడా మరో 23 బిల్లు వేశారు. మొత్తంగా 434 రూపాయలు చూపించారు. వందల ధరలున్న పరికరాల్లోనే ఇంత రెట్టింపు చెల్లింపులు చేస్తే ఇక వేలు, లక్షల ధరలున్న పరికరాలకు మరింత వెచ్చించారు. చిత్రం ఏంటంటే ఎక్కువగా జగన్కు సన్నిహిత అస్మదీయ కంపెనీ అయిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచే కొనుగోళ్లు జరిగాయి. అంటే జగన్ కోసమే జరిగిన కొనుగోలు మాలల ఈ వ్యవహారం పూర్తిగా సాగింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారీ అవినీతికి తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సాక్ష్యాధారాలు సహా మొత్తం వ్యవహారంలో 4,500 కోట్ల రూపాయల వరకు కూడా సర్కారు పెద్దలు పవర్ఫుల్ దోపిడీ చేసినట్టుగా స్పష్టమవుతోంది. తెలంగాణతో పోలిస్తే కనుక రాష్ట్రంలో ఈ విద్యుత్ పరికరాల కొనుగోలుకు సంబంధించి 2 రెట్లు అధికంగా ధర చెల్లించడం, ధరల పెంపుతో సుమారు 4,500 కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానాకు చిల్లు వేయడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్స్టాలేషన్ పేరిట కూడా ప్రైవేట్ కు సమర్పించాలంటే సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఇన్స్టాలేషన్ ఫ్రీ వస్తుంది. అయితే ఇన్స్టాలేషన్ కూడా అదనంగా డబ్బులు చెల్లించడం ఈ మొత్తం వ్యవహారంలో ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థమవుతుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వ పెద్దలే చక్రం తిప్పి అధికారులను బెదిరించి మరి షిరిడి సాయి వంటి సంస్థలకు, ముఖ్యమంత్రికి అనుంగ సంస్థలైన షిరిడి సాయి వంటి సంస్థలకే
మొత్తం కట్టబెట్టడం దీని వెంక అసలు ఉద్దేశం అనేది కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్ సరఫరాకు మొత్తం ఈ సొమ్మునంతా కూడా ఈ సంస్థకు చెల్లించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా పరోక్షంగా మరలా తిరిగి జగన్ చేతికి ముఖ్యమంత్రి చుట్టుపక్కలకి ఈ మొత్తం సొమ్ము చేరిందనే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే సుమారు 6,000 కోట్ల వరకు కూడా ఉంటుంది కొనుగోళ్లు. దీంట్లో 4,500 కోట్లు దోపిడీ ఉంటుందనేది స్పష్టమవుతుంది. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, ఐరన్, సిమెంట్ సంబంధించిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ సరఫరా తీగలు, కేబుళ్లు, పాలిమర్లు, డిస్కులు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాల వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రోచర్లు, వీటన్నిటిని కూడా పీసీబీలు కొనుగోలుకు 2 రకాల దోపిడీలు సాగించినట్టుగా ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక అర్థమవుతుంది. దాదాపు 3 రేట్లు పెంచి భారీ ఎత్తున వసూలు చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఈ మాయాజాలంలో, కొనుగోలు మాయాజాలంలో అక్రమాలు రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తున్నా గానీ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలే దీని వెనక ఉండడంతో వారు కూడా భయపడినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద 210 రూపాయలు ఖరీదు చేసేటువంటి 11 kV 5 kN పాలిమర్లు 411 రూపాయలు చెల్లించడం అంటే ఎంత దారుణంగా దోపిడీ జరిగిందో ఈ మొత్తం వ్యవహారంలో కనిపిస్తోంది. తెలంగాణ కంటే ఏపీలో దాదాపు భారీ ఎత్తున నిధులు దోచిపెట్టడం ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.